సపరేట్ ఆంధ్ర మూమెంట్ హై లెవెల్లో ఉన్న టైంలో 1952లో సీఎంగా ఉన్న రాజగోపాలాచారి కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రకారం కృష్ణా రివర్లో ఉన్న వాటర్ని పెన్నార్ రివర్కి తరలించి అక్కడి నుంచి మద్రాస్ అవసరాలు తీర్చడం కోసం మద్రాస్ రీజియన్కి తరలించాలి అనుకున్నారు. కానీ ఈ కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ని ఆంధ్ర రీజియన్లో ఉన్న లీడర్స్ అందరూ అపోజ్ చేశారు. దీంతో అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు కృష్ణా పెన్నార్ డిస్ప్యూట్ గురించి రివ్యూ చేయడం కోసం 1952లో కోస్లా కమిటీని ఫామ్ చేశారు. ఈ కోస్లా కమిటీ కృష్ణా పెన్నార్ గురించి ఎంక్వైరీ చేసి ఈ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేసేసింది. కోస్లా కమిటీ కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్కి బదులుగా కృష్ణా నది మీద నందికొండ ప్రాజెక్ట్ని రికమెండ్ చేసింది. ఈ నందికొండ ప్రాజెక్టే ఇప్పుడున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు. దీన్ని 1955 డిసెంబర్ 10న జవహర్లాల్ నెహ్రూ గారు ఇనాగ్రేట్ చేశారు. 1967లో దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టే వరల్డ్లో ఉన్న అతి పెద్దదైన ఎత్తైన రాతి ఆనకట్ట.